హాయ్ అండి, మనకి ఆర్ఆర్బీ జేఈకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైల్వే యాన్యువల్ క్యాలెండర్ ప్రకారం జూనియర్ ఇంజనీర్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది జూలై సెప్టెంబర్ మధ్యలో విడుదల చేస్తామని రైల్వే బోర్డు తెలియజేసిందండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆఫ్లైన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్కి సంబంధించిన ఒక పేపర్ కటింగ్ అయితే సోషల్ మీడియాలో రావడం జరిగిందండి. మరి ఇది నిజమా కాదా అంటే, ప్రతిసారి అఫీషియల్ నోటిఫికేషన్ వెబ్సైట్లో రాకముందే చాలాసార్లు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. కాబట్టి దీన్ని 99% అయితే నమ్మవచ్చండి. దీన్ని 100% మీరు కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఆర్ఆర్బీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్గా విడుదలైనప్పుడు 100% కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. చాలాసార్లు అఫీషియల్గా రాకముందే ఈ విధమైన ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది బయటకు వస్తుందండి. దీనికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే జేఈకి సంబంధించిన ఆన్లైన్ అప్లై చేయడానికి 30/7/2024 లింక్ అనేది యాక్టివేట్ అవుతుందండి. దీనికి 2 లేదా 3 రోజుల ముందు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అనేది వస్తుందండి. లాస్ట్ డేట్ అనేది 29/8/2024 ఆగస్ట్ నెల చివరి వరకు అప్లై చేసుకోవచ్చండి. ఇందులో మనకి పోస్టులు ఏమున్నాయి అనేది కూడా నేను ఇప్పుడు మీకు క్లారిటీ చేస్తున్నానండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇందులో క్లియర్గా చెప్తుంది. కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్. దీనికి లెవెల్ 7 ప్రకారం జీతాలు అనేవి ఉంటాయండి. 49,900 స్టార్ట్ అవుతుందండి. దీనికి ఏజ్ అనేది 18 నుండి 36 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది 1/1/2025 18 వచ్చి ఉండాలండి. ఇది కేవలం ఆర్ఆర్బీ గోరఖ్పూర్ జోన్కి సంబంధించి 17 ఉన్నాయండి. అలాగే జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ అండి. లెవెల్ 6 ప్రకారం వీళ్ళ జీతం అనేది ఉంటుందండి. 35,400 నుండి అయితే స్టార్ట్ అవుతుందండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 18 నుండి 36 సంవత్సరాలండి. మొత్తం వేకెన్సీస్ 7,934 అండి. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఏజ్ ఆన్ ఇక్కడ రాశారు చూడండి, ఏజ్ ఆన్ 1/1/2025 వరకు 18 అనేది రావాలండి. నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ అండర్లైన్ చేసి చూపిస్తున్నాను చూడండి. కోవిడ్ వల్ల అయితే 3 years అనేది కలిపారండి. కోవిడ్ వల్ల 3 సంవత్సరాలు అయితే అందరూ ఏజ్ నష్టపోయారు కాబట్టి దాన్ని కూడా కలిపారండి నోటిఫికేషన్కి. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక పూర్తి డీటెయిల్స్ని తెలియజేస్తానండి. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మన ఛానల్ ద్వారా పూర్తి డీటెయిల్స్ అనేది మీకు అందజేస్తానండి. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ కూడా మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఫుల్ డీటెయిల్స్ అనేది వస్తుందండి. ఇందులో కూడా రిజర్వేషన్ ఆధారంగానే ఉద్యోగాలు ఉంటాయండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్ని రిజర్వేషన్లు ఉంటాయండి. ఎగ్జామినేషన్ 3 అనేది ఆన్లైన్ ద్వారా ఉంటుందండి. 2 స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. ఎగ్జామ్ ఫీజు కూడా ఉంటుందండి. దీనికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూ క్యాండిడేట్స్కి 500 అనేది అమౌంట్ ఫీజు ఉంటుందండి. ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత 400 మనకి రిఫండ్ అయిపోతుందండి. అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ ట్రాన్స్జెండర్, ఈబీసీ వాళ్ళకి 250 ఉంటుంది. వీళ్ళు కూడా ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్ అయిపోగానే 250 రూపాయలు అనేది రిఫండ్ అవుతుందండి. అలాగే అప్లయింగ్ అనేది కూడా త్రూ ఆన్లైన్ ద్వారా జరుగుతుందండి. ఎలిజిబిలిటీ అనేది కూడా చెప్తానండి. అలాగే కింద అక్కడ జోన్స్, ఆర్ఆర్బీ అఫీషియల్ జోన్స్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయండి. సౌత్ జనరల్, రాంచీ, అహ్మదాబాద్ ఇలా క్లియర్గా ఉండండి. ఇదండి ఇప్పుడు దాకా ఉన్న అప్డేట్. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే మన ఛానల్ ద్వారా పూర్తి వివరాలు అప్డేట్ చేయడానికి నేను ప్రయత్నిస్తానండి. ఇంకా ఇప్పటివరకు ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు దయచేసి ఇప్పటి నేను ప్రిపరేషన్ మొదలు పెట్టండి. జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. అందరికీ ఆల్ ది బెస్ట్.